ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? ఏదైనా వంటకి దాని పేరుతోటే దానికి అందం వచ్చేస్తుందంట. సో మరి మన భారతదేశంలో కూడా బోల్డ్ రెసిపీలు ఉన్నాయి. ఆ పేరు చెప్పగానే ఆహా అనిపిస్తుంది. మరి ఈరోజు నేను చేయబోయే డిష్ కూడా ఆ ఒక నెంబర్ తోటి దానికి అందం వచ్చేసింది. మరి వేరే ఏ డిష్కి ఒక నెంబర్ తోటి రాలేదు, ఈ డిష్కే వచ్చేసింది. సో మరి ఈరోజు 65. మరి 65 అనగానే అందరికీ చెవులు ఇలా చింగన్నాయి కదా. అందరికీ తెలుసు ఈరోజు చేయబోయే డిష్ చికెన్ 65. చేసి తింటూ ఉంటే దానంత బెస్ట్ డిష్ ఇంకోటి లేదనిపిస్తుంది. చక్కటి స్నాక్ లాగా లేకపోతే మంచి పార్టీలకు దేనికైనా వడ్డించుకోవడానికి సూపర్గా ఉంటుంది. సో మరి చేసేసుకుందామా చికెన్ 65. ఈ చికెన్ 65 అనేసరికి దీంట్లో 65 రకాల ఐటమ్స్ పడితేనే అది చికెన్ 65 అవుతుందని మార్కెట్లో ఉన్న అన్ని సామాన్లు తెచ్చి అందులో వేసేసి మసాలాలు చికెన్ 65 తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఎన్నో కథలు ఉంటాయి. మరి మేము నేర్చుకున్నదైతే తమిళనాడులో ఒక మిలిటరీ క్యాంటీన్ ఉండేది. ఆ క్యాంటీన్లో బోల్డ్ చికెన్ ఐటమ్స్. అయితే మిలిటరీ అంటే మరి దేశంలో అన్ని మూలల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అయితే అది తమిళ్ లాంగ్వేజ్లో ఇలా ఐటమ్స్ రాస్తున్నాయి. బోల్డ్ ఉన్న చికెన్ ఐటమ్స్లో అందరికీ నచ్చే ఐటమ్ అది 65వ ఐటమ్, 65th ఐటమ్. అయితే అది తమిళ్లో ఏమంటారో తెలియక అందరూ ఓ చికెన్ 65 లేకావు మతలబ్ ఆ 65 ఐటమ్ అట్లా పాపులర్ అయిపోయిందని మరి ఈరోజు చికెన్ 65 అనేసరికి మా అందరం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క చోట చికెన్ 65 వేరుగా దొరుకుతుంది. మరి ఈరోజు అయితే మీకోసం చికెన్ 65 బోన్లెస్ చేస్తున్నాను. మరి ఎటువంటి ఫ్రైడ్ ఐటమ్ అయినా కానీ చేసుకున్నాం అనుకోండి ఇలా తింటుంటే నోట్లో మెల్ట్ అయిపోవాలి. ఈరోజు మన చికెన్ అదే విధంగా చక్కగా మెల్ట్ అవ్వడానికి ఎన్నోసార్లు చెప్పాను, మరోసారి చెప్తున్నాను. చికెన్ తీసుకొచ్చి చక్కగా ఇలా బోన్లెస్ పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఒక్కొక్క పీస్ చూడటానికి చిన్న పీస్లా ఉండాలి. ఇలా దీన్ని నిన్ననే తీసుకొచ్చి కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేశాను. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల నానబెట్టిన వెంటనే దాంట్లో ఉన్న నీరంతా వదిలేస్తుంది. ఒక 2 గంటల తర్వాత మళ్ళీ బయట ఉప్పు శాతం ఎక్కువ ఉండేసరికి నీళ్లు పీల్చుకొని చికెన్లో తేమ శాతం ఎక్కువ ఉండి అప్పుడు మనం కుక్ చేసుకున్నప్పుడు చికెన్ తినగానే ఇట్టే మెల్ట్ అయిపోతుంది. అదే కనుక మనం మార్కెట్లో ఇప్పటికిప్పుడు చికెన్ 65 అనేసి వెళ్ళి చికెన్ ముక్కలు కొట్టించుకొచ్చి చూపించింది ఇలా చేసేసారనుకోండి, మీ చికెన్ 65 అలా నోట్లో జ్యూసీగా ఉండదు, తింటుంటే ముక్కలు రబ్బర్ ముక్కల్లా ఉంటాయి. కాబట్టి ఈరోజు షో చూస్తున్నారు కదా, మరి నేను చెప్పినట్టు చికెన్ ముక్కలు తీసుకొచ్చి అది బోన్తో ఉన్నా పర్లేదు, దాంట్లో కొంచెం అంత ఉప్పు కొన్ని నీళ్లు పోసేసి నానబెట్టేసేయండి. అప్పుడు ఒక 4-5 గంటల తర్వాత అయితే రాత్రి తెచ్చుకుంటే నెక్స్ట్ డేకి మీ చికెన్ వాడుకోండి. ఫ్రైడ్ ఐటమ్స్లో భలే నోట్లో పెట్టుకోగానే మరి కరిగిపోతుంది. చక్కగా రుచిగా రావడం కోసం చికెన్ 65లో పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. సో మరి పచ్చిమిరపకాయలు కొన్ని పొడుగ్గా కట్ చేసుకుందాం. మరి 2 పచ్చిమిరపకాయలు మాత్రం తీసుకొని చాలా సన్నగా కట్ చేయాలంటే ఈ పచ్చిమిరపకాయని ఇలా మొదటిగా ఒక 3-4 ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. చేసుకొని దీన్ని ఫైన్గా చూడండి ఎంతో సింపుల్గా కట్ చేసుకుంటే మన పచ్చిమిరపకాయలు మీరు మిక్సీ జార్లో వేసి బాగా పేస్ట్ చేసిన విధంగా ఇలా ఫైన్గా కట్ అయిపోయింది. మీరు కూడా ఒక 2-3 సార్లు నేర్చేసుకున్నారనుకోండి ఇలా కట్ చేయడం. ఇలా కట్ చేయడానికి కారణం ఏంటి అంటే మన చికెన్కి చక్కగా కొంచెం అంత మసాలా పట్టుకొని ఉంటుంది, తినేటప్పుడు ముక్కలో టేస్ట్ కూడా ఉంటుంది. ఇదే విధంగా అల్లం వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను. అల్లము వెల్లుల్లి ఈ పచ్చిమిరపకాయలు ఇది చికెన్కి చక్కగా పట్టుకుందనుకోండి మనం తినేటప్పుడు మసాలాదారుగా టేస్టీగా ఉంటుంది. సో రెడీ. ఇదే విధంగా కరివేపాకును కూడా పైన వేయడం కోసం దీంతో పాటు వేసేసుకుంటాను. ఇందులో కరివేపాకు రుచి కూడా కరివేపాకులో ఉన్న కమ్మదనాన్ని ఈ చికెన్ ముక్కలకి పట్టించి మంచిగా చికెన్ 65 చేసేసుకుందాం. ఈ కరివేపాకును కూడా ఓ చుట్టలా చుట్టేసి చాలా సన్నగా ఎంత సన్నగా కట్ చేసుకుంటే
మన చికెన్కి అంత చక్కగా కోటింగ్ వచ్చేసి చూడ్డానికి కూడా చాలా అందంగా టేస్టీగా ఉంటుంది. ఇదే చికెన్ 65ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. మీరు కర్ణాటక మైసూర్ వెళ్తే బెజులే చికెన్ అని చేస్తారు, చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసిపోయాయి కదా, దీన్ని మనం ఇప్పుడు చికెన్కి చక్కగా పట్టిద్దాం. మరి ఇంకొకటి తయారు చేసుకుందాం. దీంతో పాటు ఒక ప్లేట్లో కొంచెం అంతా మైదా పిండి అలాగే బియ్యం పిండి, ఈ రెండు పిండ్లు కొంచెం కలిపేసుకుందాం. ఈ చికెన్ ముక్కలు మంచిగా టేస్టీగా రావడం కోసం మనం చేసుకుందాం. అయితే సాధారణంగా ఇళ్లల్లో మీరు చేసుకుంటే అవసరం లేదు, కానీ మరి హోటల్లో అయితే మేము కొంచెం రంగు రావడం కోసం ఇలా రెడ్ కలర్ కూడా దొరుకుతుంది, దాన్ని కూడా ఇందులో కలిపేసుకుంటాం. ముఖ్యంగా తందూరి చికెన్ అయినా చికెన్ 65 అయినా అది తింటుంటే మనకి ఆ రుచి కంటే రంగు కూడా మనకి అందరికీ మన సొంతం అయిపోయింది. కనబట్టలేదు కదా, కొంచెం నీళ్లు తాకితే ఇందులో కలర్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఫ్లేవరింగ్ సాల్ట్. ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ మనకు మార్కెట్లో వేరే పేర్లతో కూడా దొరుకుతుంది, దాన్ని కూడా ఈ పిండితో పాటే కలిపేస్తాను. ఈ ఫ్లేవరింగ్ సాల్ట్ వేయడం వల్ల ఈ చికెన్ 65 మనం ఫ్రై చేయగానే ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు ఆ మంచి సువాసన చక్కగా వస్తుంది. ఇది రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా ఒకసారి చూద్దాం. చికెన్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా? చికెన్ ముక్కలు కొంచెం అన్నా పెద్దగా ఉంటే కట్ చేసేసుకొని రెడీ ఉంచుకుందాం. ఇప్పుడు మన చికెన్ 65 రెడీ చేసేసుకుందాం. ఈ చికెన్ 65లో ఎటువంటి నీళ్లు తేమ లేకుండా ఫస్ట్ కొంచెం డ్రైగా చేసేసుకుంటే మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా నీళ్లు లేకుండా చూసుకోండి. ఈ చికెన్లో ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా, కారప్పొడి. మన ఇళ్లలో బయట రంగు వేయకుండా చక్కగా రంగు రావడం కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుకుంటే మన చికెన్కి చక్కటి రంగు వచ్చేస్తుంది. అలాగే బాగా సన్నగా ఫైన్గా కట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి, కరివేపాకు కూడా పచ్చిమిరపకాయలతో పాటు వేసుకొని ఈ చికెన్ని డ్రైగా చేసేసుకుందాం. ఈ ముక్కలు చక్కగా మనకి మసాలా అంతా పట్టి ఉంది. దీంట్లో ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను కాబట్టి చికెన్ మరీ ఎక్కువ వేయకుండా కొంచెం కావలసినంత ఉప్పు మాత్రమే వేసేసుకొని దీన్ని మంచిగా కలిపేసి పెట్టేసుకుందాం. ఈ ముక్కలు ఫ్రై చేసినప్పుడు దీనికి ఉన్న మసాలా రాకుండా ఉండడం కోసం ముందుగా కలిపి పెట్టుకున్న కొంచెం బియ్యం పిండి మైదా పిండిలో దొర్లించేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కలర్ కూడా తగ్గకుండా ఉండడం కోసం ఆ పిండిలోనే కొంచెం రాస్బెర్రీ కలర్ కూడా వేసేసుకున్నాను. ఈ మసాలా పెట్టిన ఒక 10 నిమిషాలకి మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఆ చికెన్లో సార్నెస్ కోసం కొంతమంది వెనిగర్ వేసుకుంటారు. మీకు కావాలంటే ఒక చెంచాడు పెరుగు వేసుకున్నా సరిపోతుంది. అప్పుడు మన ఈ చికెన్కి ఆ మంచి చక్కటి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. వెనిగర్ బదులు కావాలంటే కొంచెం పెరుగు వేసుకున్నా సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఇప్పటిదాకా మీరు చేశారు అంటే మీ చికెన్ 65 నిజంగా అద్భుతంగా టేస్టీగా గుమగుమలాడేలా ఉంటుంది. కాకపోతే లాస్ట్లో ఒక చిన్న చిట్కా. మన మైదా పిండి, కొంచెం బియ్య పిండి, ఇందులో కొంచెం కలర్ కూడా డ్రై పొడి కలిపేసుకున్నాను. దీంట్లో చిటికెడంత ఉప్పు, అలాగే దీంట్లో మిరియాల పొడి. పర్ఫెక్ట్ టేస్టీ చికెన్ 65 దొరికేస్తుంది. అయితే ఈ పిండిలో ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్క దాన్ని వేసి దొర్లించేద్దాం. ఇలా చేయడం వల్ల మనకి ఈ చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇదే పిండిని నేను ఈ చికెన్లో వేయట్లేదు. ఈ చికెన్ ముక్కల్ని ఈ పిండిలో దొర్లించి మీకోసం పక్కన పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ ముక్కలు చక్కగా ఆ మసాలా ఏదైతే ఉందో చక్కగా చికెన్కి పట్టేస్తుంది. అయితే మళ్ళీ మనం ఫ్రై చేయడానికి ఈజీగా ఉండే విధంగా ఈ ముక్కల్ని ఇలా సెట్ చేసుకొని తరువాత దీని నుంచి ఎంత మంచి రంగు, మంచి టేస్ట్ వస్తుందో మీరే చూస్తారు కదా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఫ్రై చేస్తే కొంచెం మిరియాలు తాకుంటాయి, కారపొడి, ధనియాల పొడి, ఇవన్నీ అన్నిటితో పాటు మనకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అన్నీ కూడా ఈ ముక్కలకి తాకి పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి ముక్కలు వేసేటప్పుడు మీద నూనె పడేసుకోకండి. ఇంకొకటి, మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు మసాలా
విడిపోకుండా చికెన్కి మాత్రమే పట్టుకొని చికెన్ 65లో అందవలసిన అద్భుతమైన రుచి మీకు వస్తుంది. ప్రతి ముక్కలో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయి రెడీగా ఉన్నప్పుడు లాస్ట్లో మనం కరివేపాకు చిటపట్లాడుతుంది, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అయితే ఇవి కూడా కొంచెం ఫ్రై అయి మనకి తినేటప్పుడు కొంచెం భలే మజా వస్తుంది. చికెన్కి మనం కావలసిన చక్కటి కోటింగ్ ఇచ్చేసామో, ఇందులో ఉంది కదా అని చాలా ఎక్కువగా చికెన్ వేశారనుకోండి, నూనె చల్లగా అయిపోతే మన ముక్కలు పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు మన చికెన్ 65 రెడీగా అయిపోయింది, మరి పర్ఫెక్ట్గా కూడా వచ్చేసింది. కరివేపాకు అలాగే మన పచ్చిమిరపకాయలు కూడా మనం అనుకున్న విధంగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ చికెన్ 65కి మరి ఏం వేయక్కర్లేదు, ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. మనకి చికెన్ ఇలా ఫ్రై చేసిన తరువాత కూడా దీన్ని మళ్ళీ సాస్ చేసి అందులో టాస్ చేసి రకరకాలుగా చేస్తారు. ఏం అక్కర్లేదు. మరి ఈ చికెన్ని చక్కగా ప్లేట్లో పెట్టి తినేద్దామా? ఒక్కొక్క పీస్ జ్యూసీగా తినగానే అవి మెరుస్తూ ఉండాలి. మరి కరివేపాకును కూడా కొంచెం పైన వేసేసుకుందాం. ఈ కరివేపాకు కూడా దీనికి తింటూ ఉంటే మంచి సువాసన వస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది, ఎంతో టేస్టీగా ఉంటాయి. మనం వేసిన వెల్లుల్లి కరివేపాకు సాధారణంగా ఏదైనా ఫ్రై చేసుకుంటుంటే నూనెలో అది విడిపోతూ వస్తుంది. కానీ చూశారు కదా, నేను చూపించిన విధంలో కట్ చేసుకున్నవన్నీ చికెన్ ముక్కలకే పట్టేసుకుని ఉంది. ప్రతి బైట్లో ఆహా అనిపించే విధంగా. మరి ఇలా బైట్ తీసుకుంటే మీకు చికెన్ లోపల జ్యూసీగా మంచి టేస్టీగా ఉంటుంది. నేను చేసి చూపించిన చిట్కాలు చక్కగా ఫాలో చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఏ సూపర్ షెఫ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనకూడదు. సూపర్ షెఫ్లో చేస్తున్న వంటలు సూపర్గా వస్తున్నాయి, ఇంకా చూసి చెయ్యి అని అడగాలి. సో మరి చికెన్ 65 తయారు చేయడానికి ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో ఒక 4-6 గంటల పాటు పెట్టుకుంటే చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా అవుతాయి. దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ చక్కగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం పెరుగు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసి చక్కగా కలుపుకొని తరువాత ఈ చికెన్ ముక్కల్ని వీటిలో దొర్లించి చూపించిన విధంగా వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఆఖరిలో వేసి ఫ్రై చేసి ఈ చికెన్ తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది. చికెన్ 65 ముక్కలు భలే గుమగుమలాడుతూ ఉంటాయి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.